అయితే ఇంకొక అంశం ఏందంటే సార్, ఇంతకుముందు ఇక్కడ పోతుల సునీత గారు, పోతుల సురేష్ గారు ఇద్దరు ఉండేవారు. ఒకప్పుడు టీడీపీ, తర్వాత వైసీపీలోకెళ్లారు. వారి ప్రభావం టీడీపీ పైన ఏమన్నా ఉంటదంటారా ఈసారి? వాళ్ళకి ఏం లేదండి. ఓకే. ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కదా! ఉన్నారు. కానీ వాళ్ళ పవర్‌ని ఎవరు తీసుకున్నారు? వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఆ పవర్‌ని ఆ పైనున్నోళ్ళు లాగేసుకున్నారు. వాళ్ళు కేవలం కూర్చుంటారు అంతే. వాళ్ళు వాళ్ళ గురించి మనం పెద్దగా వాళ్ళు గౌరవప్రదంగా ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటున్నారు కానీ, వాళ్ళ ప్రభావంతో ఇక్కడేమి జరుగుతది అనేది మాత్రం ఎక్కడా లేదు. ఇది నేను చెప్పడమే కాదు. ఎవరిని అడిగినా చెప్తారు. అంటే దానికి కారణం ఏంటంటే, వాళ్ళకంటే వాళ్ళ ఎమ్మెల్యే, అలా ఇంకో మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఉంటారు కదా! ఆ పవర్ ఏమైందంటే డిస్ట్రిబ్యూట్ అయింది. వాళ్ళ పవర్ ఏమైందంటే డిస్ట్రిబ్యూట్ అయింది. పవర్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఆ పవర్ కొంతమందికి వెళ్ళిపోద్ది. కొన్ని దగ్గరలో వీక్ అవుతుంది. ఓన్లీ సంతకం పెడతారు. ఇది తప్పదు. వాళ్ళని దాన్ని మనం కామెంట్ కూడా చెయ్యక్కర్లేదు కూడా. ఓకే. సార్ ఇంకొకటి ఏందంటే సార్, ముఖ్యంగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మనిషికి, సగటు మనిషికి కావాల్సింది ఏందనంటే సార్, వాటర్ సార్. డ్రింకింగ్ వాటర్, షెల్టర్, ఫుడ్డు, బేసిక్ సొసైటీలో కొంచెం రెస్పెక్ట్. సార్ చాలామంది ఈ నియోజకవర్గంలో ప్రజలు నాతో చెప్తున్న మాట ఏందంటే తాగునీటి సమస్య సార్. అసలు ఎలా చూడొచ్చు? దీనికి సొల్యూషన్ ఏంటని అంటారు? రియల్‌గా చెప్పాలంటే కొంచెం సముద్ర ప్రాంతం కాబట్టి తీర ప్రాంతం అవ్వడం ప్రధానంగా తీర ప్రాంతం చాలా దగ్గరగా పక్కనే. పక్కనే ఉంటుంది కనుక చాలా దగ్గరలో మంచినీళ్ళు లేవు. అవును. అయితే గతంలో ఏం జరిగిందంటే సుజల స్రవంతి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చాలా ప్రాంతాల్లో చాలా ఊరుల్లో ఆ రోజు ఒక అంటే మినరల్ ప్లాంట్స్ పెట్టేసి ఓకే. దాని ద్వారా అక్కడ ఉన్న ప్రజలకి ₹2 అట్లాగా బాటిల్ ఇచ్చేసి 14, 19 టైంలో. అప్పుడే అనుకుంటా చేశారు. అయితే ఇప్పుడున్న విషయం ఏంటంటే ఈజీగా ఒక ఇన్ఛార్జిగా అంటే ఇక్కడ ఉన్న స్ట్రగుల్ని పరిష్కరించడానికి నాకు ఒక పార్టీయే ఒక మంచి అవకాశం కల్పించింది. ఓకే. ఉదాహరణకి ఇంటింటికి మంచినీళ్ళు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మా 6 గ్యారంటీల్లో ఒకటి. ఓకే. ఈ 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి ఇంటింటికి మంచినీళ్ళు అనేటువంటి సదుపాయం ద్వారా పరిష్కారం చూపించవచ్చు ఇక్కడ ప్రజలకి. ఇది నైసర్గికంగా స్వతహాగా ఈ ప్రాంతంలో అది సముద్ర ప్రాంతం ఉండటం వల్ల జరిగిన ఇబ్బంది వల్ల దాదాపు మాకు దగ్గర 18 కిలోమీటర్లు నాకు తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతానికి ఆనుకొని ఒక 5-6 కిలోమీటర్లు వరకు మిగతా అంతా బాగానే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఉన్న ఏరియా ఉంది, మంచినీళ్ళే ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే ఉండవు. అంటే తీర ప్రాంతానికి ఆనుకున్న ప్లేసులో చాలా దగ్గరలో అక్కడక్కడ మంచినీళ్ళు ఉన్నాయి, చాలా దగ్గర లేవు. అయితే దీనికి శాశ్వతమైన పరిష్కారం చీరాలకు చూపించాలంటే మన పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ప్రెస్టేజియస్గా 6 గ్యారంటీల్లో ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి ఒక పథకం ఉంది. దాని ద్వారా చీరాల ప్రజల యొక్క పరిస్థితులను చక్కదిద్దొచ్చు అనేది ఒక ఇన్ఛార్జిగా నా అభిప్రాయం. అయితే సార్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ అంటే మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు సార్ వర్క్ రీత్యా కానీ లేకుంటే ఏమన్నా ఫంక్షన్స్ లేకుంటే వేరే ఏదో విజిటింగ్ కోసం వెళ్ళినా కూడా సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ అంటే మీకు అసలు క్యాపిటల్ ఏది ఫస్ట్ సార్? అదొక జోక్ అయిపోయింది. ఎవడన్నా ఆంధ్ర వాడు వేరే రాష్ట్రానికి వెళ్ళాడంటే అదో జోకు. అసలు మీరు పవర్లోకి వస్తే అట్లీస్ట్ మీరన్నా ఒక సొల్యూషన్ చూపిస్తారా దీనికి? మేము చూపించకపోవడం ఏంటి, మా నినాదమే అది. ఖచ్చితంగా ఏ అమరావతి అయితే ఉందో అదే అమరావతిని రాజధానిగానే చేస్తాం. అయితే అమరావతిని కమరావతి అని కూడా వైసీపీ అంటారు. చాలా తప్పండి. ఎందుకంటే అది ఒక కమ్మారు మాత్రమే లేరు అక్కడ, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్టర్స్ అది ఏ కులంలో ఉన్నా, అది మార్వాడీలా కమ్మారా ఇంకొకరా మనం ఆహ్వానించదగ్గ విషయం. ఆహ్వానించాలి. అందుకే ఎన్టీ రామారావు గారు కూడా ఒక పాటలో మన రాష్ట్రానికి మీరు అందరు రండి, పెట్టుబడి పెట్టుకుందాం, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పాడు. అవును. సో నీకు కూడా ఒక అద్భుతమైన అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఏమంటానంటే 70% ఐఏఎస్ వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ క్వార్టర్స్ అన్నీ కూడా రైనాయి. ఇంకోటి నెక్స్ట్ అనే కార్యక్రమం ద్వారా అక్కడ క్రెడా వాళ్ళు కొన్ని సిఆర్డిఏ వాళ్ళు చాలా ప్లాట్లు అమ్మారు. కరెక్ట్. అంటే ఆ ప్లాట్లకు కూడా డబ్బులు కూడా కట్టించుకున్నారు. అంటే కేవలం ఒక 30%
దాన్ని కానీ చేసి ఉంటే ఈ రోజున అసలు అమరావతి అనేది ఒక రాజధానిగా ఉండేది. అమరావతి కాదని ఇప్పుడు నీ సొంత ఇంట్లో విషయం అయితే అనుకోవచ్చు. నువ్వు అయినా నేనైనా నువ్వు ఒక ముఖ్యమంత్రి, నీ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. నువ్వు చేసిన పనులు ఆయన కంటిన్యూ చేయాలి, ఆయన చేసిన పనులు ఇంకొక ఆయన కంటిన్యూ చేయాలి. మన పబ్లిక్ సర్వెంట్సే. ఇది మర్చిపోయి నువ్వేదో ఒక నియంతలాగా ఈ మొత్తానికి నేనే 3 రాజధానులు పెడుతున్నారు. ప్రపంచం మొత్తం నిన్ను హేళన చేసింది. భారతదేశం మొత్తానికి ఉంది 28 రాష్ట్రాలకు ఒక రాజధానే. నీకు 3 రాజధానులు దేనికి? దేశానికి ఒకటి ఉంది, ఒకటే ఉంది. నువ్వు అంటే ఎంత హాస్యాస్పదం ఇది. కాబట్టి ఇక్కడ అమరావతి అనేటువంటిదే రాజధాని, దాంట్లో ఏ అనుమానం లేదు. మాకెవరికి అపనమ్మకం లేదు. తిరిగి ఇదే అమరావతిని నాకు తెలిసినంత వరకు అక్కడ ఎంత నష్టం జరిగిందో చూసుకొని మేము గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇన్ని రోజుల్లో మేము రాజధాని క్లియర్ చేస్తామని కూడా మా నాయకుడు చెప్తాడు. ఓకే, మీరు వింటారు సార్. ఇన్ని రోజుల్లో మేము రాజధాని కంప్లీట్ చేస్తాం అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సార్, విచ్ ఈస్ వెరీ గుడ్. ఒక పొలిటికల్ పార్టీకి, ఒక ఆస్పిరెంట్కి ఉండాల్సిన కాన్ఫిడెన్స్, అది మంచిది, నేను కాదనట్లేదు. కాకపోతే ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ లీడర్ సార్. జనరేషన్ అంటే నెక్స్ట్ టర్మ్ లీడర్స్ అవ్వబోతున్నారు మీరు అందరినీ. నేను అడిగేది ఏంటంటే సార్, దాదాపు నేను ప్రతి ఒక్కరిని అడిగాను, అట్లీస్ట్ నెక్స్ట్ టర్మ్ అసెంబ్లీ సెషన్స్ అయినా బూతులు లేకుండా జరుగుతుందా ఏపీలో? కల్చర్ డెవలప్ అయింది, ఒక కల్చర్ డెవలప్ అయింది. ఇది కల్చర్ ఏంటంటే సమాజంలో అత్యున్నతమైనటువంటి అవకాశం మనకు దొరికిందన్న సంగతి మర్చిపోయి బజారోళ్ళలాగా చిల్లరోళ్ళలాగా ఒక ఉందాతనమైన రాజకీయాన్ని మర్చిపోయి చిల్లర మాటలు మాట్లాడడం అనేది అలవాటు చేసుకున్నారు. ఓకే, అయితే పెరుగుడంతా విరుగుడు కోసమని ఏదో ఒక రోజు దీనికి పరిష్కారం దొరక్కపోదు. కాకపోతే రేపే దొరుకుతుందా, ఇంకొక టర్మ్లో దొరుకుద్దా అనేది దొరక్క తప్పదు. అంటే మనం తప్పు చేస్తున్నాం అనే సంగతి తెలిసి కూడా కొంతకాలం ప్రయత్నం చేసాం, అది తప్పదు. అది 1 టర్మా 2 టర్మ్సా, బహుశా ఒక ఉందాతనమైనటువంటి రాజకీయాలు రావాలనేది చాలామందిలో ఉంటుంది. కొద్దిమంది చిల్లరాళ్ళు మాట్లాడిన మాటల వల్ల ఆ పక్కనోడు కూడా అది మాట్లాడకపోతే, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు రాయేశారు, నేను వేయకపోతే నేనేదో అసమర్థుడిని, చేతగానోడిని, అంటే నేను కూడా రాయేసి నేను కూడా ఏమనాలా, హీరోయిజం అంటే నేను బాగా తిట్టాను, అంటే నేను అంతకంటే బాగా తిట్టాను. ఇది ఎక్కడికి వెళ్ళింది మన కల్చర్? అందుకే సార్ నేను అడుగుతా ఉంది. సో ఈ కల్చర్ని ఎవరు ఆహ్వానించదగిన కల్చర్ కాదు. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కాలచక్రం కదా, ఇది మనం చేస్తాం తప్పు అనేది 10 మందికి తెలిసినా 11వ వాడు సైలెంట్ అయిపోతాడు. అది జరుగుతుంది. అయితే ఇంకొక అంశం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు, ఇంత అగ్రెసివ్గా పనులు చేస్తున్నారు, సభలు పెడతారు, బీసీ సభలు పెడతారు, బాదుడే బాదుడు అంటారు, ఇదేం కర్మ రాష్ట్రానికి అంటారు, రకరకాలే చేస్తారు. మీకు ఎప్పుడు బెదిరింపులు రాలేదా సార్? ఎందుకు రావు? ఓకే, ఎలా ఎలా వచ్చేవి? మీ రియాక్షన్ ఏంటి అప్పుడు? మా రియాక్షన్ అంటే నా మీద బెదిరింపులు ఏమి లేవు, కానీ నన్ను ఎలాగా నా నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు ఎలా బలహీనపరచాలో ఒక 2-3 అదే పని కట్టుకొని ఆయన క్యాండిడేట్ కాదు, ఈయన కాదు అట్లా అని కంటిన్యూగా నన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేశాడు. ఆడు చేసినంత వరకు నేను ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్ళా. సరే రారా చూసుకుందాం అన్నట్టుగా నేను ఇంకా ముందుకెళ్ళా. అందుకని ఇక్కడ ఇంకోటి కూడా ఏమవుతుందంటే, రాజకీయాల్లో కులాల ప్రధాన పాత్ర పోషిస్తాయి. కరెక్ట్. మనం జాగ్రత్తగా మాట్లాడాలి. పొరపాటుగా మాట్లాడామనుకోండి దొరికిపోతాం. అసలు ఏం అనకముందే అబద్ధాలు చెప్పి మనుషులు డిమోరలైజ్ చేసేటువంటి ఈ జనం పొరపాటున ఎక్కడైనా దొరికామంటే ఉతికారేస్తారు. కరెక్టే, అవును, అది పరిస్థితి. కాబట్టి అటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. మమ్మల్ని ఏం చేశారంటే ఇమ్యులేట్ చేస్తూ ఎప్పటికప్పుడు నేను బర్స్ట్ అవుతానేమో, ఎప్పటికమన్నా రియాక్ట్ అవుతానేమోనని నన్ను వేసి చూశారు. నేను రియాక్ట్ అవ్వడం మానేశా. చివరికి మా నాయకుడే రియాక్ట్ అయ్యాడు. ఇది నా బాధ చూసి, ఈ నియోజకవర్గంలో నా బాధను గమనించి మా నాయకుడే రియాక్ట్ అయ్యాడు. దానికి ఆయన రియాక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? సంతోషం. ఇన్నాళ్ళకి నన్ను గుర్తించాడు. ఇప్పుడు మా నాయకుడు నా కష్టాన్ని, నా బాధని గమనించినప్పుడు ఆయన నా వెనకాలండి ఏమి కష్టంలో భాగంలో పంచుకోమని కాదు. ఓకే, ఎస్ నువ్వు చెప్పింది నిజమే అంటే చాలు, వాస్తవం అయితే.